అందరికీ నమస్కారం. నేను మీ కట్ట భాస్కర్ ఫ్రమ్ గల్ఫసిటిపల్లి జీవశక్తి సేవా సంస్థ. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకునే గల్ఫసిటిపల్లి జీవశక్తి సేవా సంస్థ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కేశవరం గ్రామంలో 50,000 రూపాయలతో ఒక సహాయ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఏ ఆధారము లేనటువంటి వృద్ధ దంపతులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వృద్ధ దంపతులు మామిడిచెట్టి గణపతి, నాగమణి దంపతులకు వాళ్ళకి వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈరోజు యువ నాయకులు గౌరవనీయులు పాటి శివకుమార్ గారు, అలాగే మా అకౌంటెంట్ గుబ్బల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఆ గ్రూప్ సభ్యుల సమక్షంలో, ఆ గ్రామస్తుల సమక్షంలో అందజేయడం జరిగింది. వాళ్ళకి ఏ ఆధారము లేదండి, సరైన గృహం కూడా లేదు ఉండడానికి. మరి వయసు మళ్ళినటువంటి ఆ వృద్ధ దంపతులు మరి అనారోగ్యంతో గత చాలా సంవత్సరాలుగా వివిధ అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. ట్రీట్మెంట్ కూడా చేయించుకునే పరిస్థితి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ పెన్షన్ డబ్బుల ఆధారం మీదే వాళ్ళు జీవించడం జరుగుతుంది. ఇద్దరిలో ఎవరు కూడా పనికి వెళ్ళి రూపాయి సంపాదించుకునేటువంటి పరిస్థితి లేదు. కొడుకు వయసున్న సమయంలో ఆయన చనిపోవడం జరిగింది. ఇంకే ఆధారం లేనటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా గ్రూప్ సభ్యులు, ఆ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి మా గ్రూప్ సభ్యులు ఇలా నరసింహమూర్తి బాబీ గారి ద్వారా మమ్మల్ని సహాయం కోరటం జరిగింది. అది గ్రూప్లో పెట్టిన వెంటనే మరి గ్రూప్ సభ్యులందరూ కూడా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని ఈరోజు విరాళాలందరూ కూడా సహాయం చేసి 50,000 రూపాయల సహాయం చేయడానికి సహకరించారు. ఈ సహాయ సహకారాలు అందజేసినటువంటి గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి సహాయ సహకారాలు అందజేస్తున్న మా గ్రూప్ సభ్యులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గణపవరం మండలం కేశవరం గ్రామం అంటే మనకు చాలా దూరం అయినప్పటికీ కూడా ఇంత దూరం ప్రయాణం చేసి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి గౌరవనీయులు పాటి శివకుమార్ గారికి, మా అకౌంటెంట్ గుబ్బల శ్రీనివాస్ గారికి, అలాగే లక్ష్మీనారాయణ గారికి ట్రెజరర్, అలాగే ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గుత్తుల వాసు గారికి, అలాగే అక్కడ ఆ సమీప ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గ్రామస్తులకు అందరికీ కూడా గల్ఫసిటిపల్లి జీవశక్తి సేవా సంస్థ తరపున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విరాళాలు ప్రకటించినటువంటి ప్రతి ఒక్కరు కూడా, పైన ఈ ఫ్లెక్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేశారు. వారందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక పాదాభివందనాలు. నమస్కారం. మామిడిచెట్టి గణపతి గారు దంపతులు వారిద్దరు కూడా చెప్పడానికి కూడా చాలా బాధమైన పరిస్థితి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ కుటుంబ నేపథ్యం, వాళ్ళ పరిస్థితి తెలుసుకున్న తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న ఏకైక దిక్కు వారి కుమారుడు. ఆ కుమారుడికి పెళ్ళి 2 పిల్లలు కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు కరోనా సమయంలో ఆయన చనిపోవడం, తర్వాత ఈరోజు పెద్దవాడి బాధ వర్ణించలేము. ఈ గల్ఫసిటిపల్లి జీవశక్తి సేవా సంస్థ నుంచి ఈరోజు 50,000 రూపాయలని వారిద్దరికీ అందజేయడం జరుగుతుంది. పెద్ద ఆయన ఒకటే మాట చెప్పారు, వాళ్ళ మనవరాలు కుమారుడు చనిపోయిన తర్వాత వాళ్ళ మనవరాలు చదువుకోవాలని ఒక కోరిక గురించి వాళ్ళు బాధపడుతున్నారు. ఈ వృద్ధాప్యంలో కూడా వాళ్ళ బిడ్డ కూతురు గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మన సంస్థ నుంచే కాదు, ఇంకెవరినైనా కూడా, ఒకవేళ పెద్దల వద్ద నుంచి, మా స్థాయి నుంచి కూడా మా వల్ల మేము అయ్యేది ఖచ్చితంగా ఆ పిల్ల చదువు విషయంలో, ఆ పాప చదువు విషయంలో ఖచ్చితంగా సహకారం అందిస్తామండి. ఈరోజు మీకు ఈ సహకారం అందించడానికి మూల కారణం నిజంగా ఈ గల్ఫసిటిపల్లి జీవశక్తి ఈ సంస్థ చాలా సంవత్సరాల నుంచి ఎవరైతే ఆర్థికంగా ఇలాగ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి చేతనైన సహాయం చేయాలని, వీళ్ళందరూ కూడా కోటీశ్వర్లు కాదండి. ఈ ఫోటోలో వాళ్ళెవరు కూడా అక్కడ కోటీశ్వర్లు కాదు. చాలా చిన్న చిన్న ఉద్యోగాల కోసం గల్ఫ్ వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తులో తీర్చిదిద్దాలని ప్రయత్నంతో 25,000, 30,000, 40,000 అలాగే చిన్న చిన్న జీతాలతో అక్కడ వాళ్ళు నివసిస్తూ ఈ కుటుంబాన్ని వదిలి ఎంతో కొంత సాయం ఇలా మీలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చెయ్యాలని వాళ్ళ ఆలోచనతో ఈ గల్ఫసిటిపల్లి జీవశక్తి సేవా సంస్థ అనేది ఏర్పడింది. ఈరోజు మీకు చేస్తున్న సాయంగా కాకుండా ఒక బాధ్యతగా భావించి చేస్తున్నారు. గణపవరం మండలం కేశవరంలో మామిడిచెట్టి గణపతి గారి కుటుంబానికి గల్ఫసిటిపల్లి జీవశక్తి వాట్సాప్ గ్రూప్ అలాగే సేవా సంస్థ మరి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మరి వారికి ఆర్థిక సహాయం అందించినటువంటి గ్రూప్ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున మరి పాదాభివందనం. మరి చాలా చక్కగా మరి జిల్లాలు దాటి అలాగే ఈస్ట్ వెస్ట్ ఉభయ రాష్ట్రాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఈ గల్ఫసిటిపల్లి జీవశక్తి సేవా సంస్థ వారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సుమారుగా ఈ 6 సంవత్సరాలు పైబడి కార్యక్రమాలు చేస్తూ 60 లక్షలకి దాటి ఈవేళ ఈ కార్యక్రమాలు చేశారు. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మా పెద్దలు, అలాగే పెద్దల అనాలు లేదా మా అన్నయ్య అనాలు తెలియదు, మా అన్నయ్య పాటి శివకుమార్ అన్నయ్య గారికి, అలాగే మా అకౌంటెంట్ గుబ్బల శ్రీని గారికి, పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద సిటిపల్లి పెద్దలు గుత్తుల వాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఈ కార్యక్రమం రావడానికి ముఖ్య కారణం
ఇలా నరసింహమూర్తి బాబీ గారు మాకు ఈ గ్రూప్లో ఈ కార్యక్రమం తెలియజేసిన వెంటనే వృద్ధ దంపతులు కదా ఏదో మనం కొద్దిగా చేస్తే సరిపోద్ది అనుకున్నాం. ఆ టైం ఆయన తెలియజేయడం ఏంటంటే వారికి వెనకాల ఎటువంటి ఆధారం లేదు, వారికి వచ్చే ఒక పెన్షన్ అంటే ఒక 3,000-4,000 రూపాయలతో వాళ్ళ కుటుంబం పోషించుకోవాలి, లేదా వైద్యం చేయించుకోవాలో తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళ కుమార్తె ఫస్ట్ చనిపోయింది, తర్వాత కరోనా టైంలో వాళ్ళ అబ్బాయి కూడా చనిపోవడంతో వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదని బాబీ గారు తెలియజేయడం, వెంటనే ఏం చేయాలి అంటే ఆలోచించి గ్రూప్లోనే కొద్దిగా పెట్టి కార్యక్రమం పెద్దగా చేద్దాం అనుకున్నాం. మరి గ్రూప్ సభ్యులందరూ కూడా సహకరించి ఈ రోజు 50,000 రూపాయలు ఇచ్చారు. మరి ఆ గ్రూప్ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత దూరమైనప్పటికీ కూడా మా అకౌంటెంట్ గారు పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ గ్రూప్ని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు వారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని, అందరూ కూడా ఇలాగే సహకారం అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.